బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడారు. 90% స్క్రిప్టెడ్. ఆ స్క్రిప్ట్ కూడా చదవడమే ఆయన. ఇలా ప్రతి సందర్భంలోనూ కూడా లెటరా ఇంగ్లీష్ అమ్మా, అంత బీజీ కాదు. నీకు కష్టమే, వస్తే ఈజీగా ఉంటది. వైస్ ప్రెసిడెన్సీ వైస్ ఆ కోతకు అర్థం ఏమిటి మావయ్య? ప్రెసిడెన్సీ వైస్ ఎవనివరా నువ్వు? వైస్ మూగోనివా? అవునక్క. అమ్మని అమ్మ. ఎన్నుకునే ఎన్నిక వైస్ చైర్మన్ ఎన్నుకునే ఎన్నిక జరిగితే ఏంటి బాబు గుట్టలు మింగుతున్నావు? త్వరగా చదవరా. కలిపి రాతలో ఉందరా, మామూలుగా ఉంటేనే చదవటం కష్టం, ఇది కష్టమే. ఆయన మాదిరి వచ్చి రాని ఇంగ్లీష్ నేర్పే స్కూల్ నుంచి కాదు మేము వచ్చింది, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట్. చిన్నప్పుడు ఇంగ్లీష్ లో ఎన్ని మార్కులు వచ్చినాయి? ఏమవుతుంది? సున్నా వస్తుంది. అందుకే సున్నాలేసు బతుకుతున్నావు. ఆయన వేసేయాలంట, తీసుకుని నిన్నేస్తే దరిద్రం వదిలిపోద్ది. చదివిన దాంట్లో ఆశ్చర్యాన్ని కలిపే అంశాలు ఏంటంటే వంశీ అమాయకుడు, వాడు అమాయకుడు, వంశీ అమాయకుడు, వంశీ అందగాడు, వంశీ కమ్మోడు. ఈ మూడింటిని బాగా స్ట్రెచ్ చేసి చెప్పే ప్రయత్నం చేశాడు ఆయన. వంశీని ఎందుకు టార్గెట్ చేస్తా ఉన్నారు అనేది చెప్పమ్మా. చంద్రబాబు నాయుడు గారికి వంశీని చూస్తే పగల చూస్తే పగలే కల్లో కొట్టవు. తన సామాజిక వర్గం నుంచి ఒక వ్యక్తి ఎదుగుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. ఈడు మనిషి ఎదిగాడు కానీ బుర్ర అస్సలు ఎదగలేదు. లోకేష్ గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. వెరీ బ్యూటిఫుల్, ఐ లైక్ హర్. ఆ మాట ఇంకెప్పుడు అనకు. అందుకనే కొడాలనా నేను చూసినా ఆ మనిషికి జీర్ణించుకోలేని ఆ సైకిల్ రా సిరిసిరి మూల జయప్రదలాగా ఆక్రోశము, వంశీని చూసినా కూడా జీర్ణించుకోలేని ఆక్రోశము. ఆ సైకిల్ ఏమిటి తమ శ్రాద్ధము? ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి కన్నా చక్కగా ఉంటారు కాబట్టి వీళ్ళిద్దరు. పిల్ల తెల్లగా ఉందన్నాయ్, లవ్ చేసేసాను. గతంలో నువ్వు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసావు కదా, అంటే చంద్రబాబు నాయుడు గారు నీకంటే అందంగా ఉంటారని చెప్పేసి అసూయపడి అరెస్ట్ చేసావా? అసూయ పడకాయా, కొంతమంది కుక్కల్లా పుట్టాల్సిన వాడు మనుషుల్లా పుట్టేస్తుంటారు. ఒక మనిషి ఎదుగుతున్నాడు అని అంటే తట్టుకోలేడు తన సామాజిక వర్గంలోనే. కాదన్నా, నువ్వు అమ్మ నిన్ను ఎట్ట తట్టుకోవాలి సార్? నేను అవినాష్ కూడా పాపం ఎప్పుడో ఒకసారి టార్గెట్ అవుతాడు. టార్గెట్ ఎవడైనా సరే వదిలే ప్రసక్తే లేదు. కొల్లి రవీంద్ర గారిని, తమ్మినేని ప్రభాకర్ గారిని, అలాగే అచ్చెన్నాయుడు గారిని, వీళ్ళంతా నీకంటే బాగుంటారని చెప్పేసి అని వాళ్ళ అన్నాను చూడలేక అసూయపడి అరెస్ట్ చేసావా? ఇడు మాడతాడా మనిషి మాడనమాట. ఎందుకంటే లోకేష్ కన్నా చక్కగా ఉన్నాడు కాబట్టి. అంతకంటే దరిద్రం లేదు. చిచి, అంతకంటే దరిద్రం ఇదే. అన్నం ఎందుకు వచ్చింది అక్కడ? ఏమన్నా మైండ్ ఉండి ఏమన్నా మాట్లాడుతున్నావా? ఎందుకు తేడా మాట్లాడని అడుగుతున్నా నేను. ఆ తేడాగడరా అవినాష్ అందాన్ని చూసి నువ్వెందుకు మురిసిపోతున్నావు? ఈ అవినాష్ గాని వల్లభనేని వంశీ అందాన్ని చూసి నువ్వెందుకు మురిసిపోతున్నావు? ఇక్కడ అన్నం ప్రోత్సాహం దేనికి వచ్చింది? నాని గాని వంశీ గాని వాళ్ళు ముగ్గురు గ్లామరస్ కున్నారని మీరు పార్టీలో జాయిన్ చేసుకున్నారా సార్? వాళ్ళు గొప్ప నాయకులను చేర్చుకున్నారా, గ్లామరస్ కున్నారని చేర్చుకున్నారా? ముఖ్యమంత్రిగా పనిచేశారు కదా, ఏంట చిన్న చిన్న మాటలు? చూసి మా కాలనీలో ఉన్న లేడీస్ ఏమనుకుంటారు? 50-50 అనుకుంటారు. చెక్క ఇలాంటి వాళ్ళు ఎవరైనా నిలబడితే పాప మా శంకర్రావు గాని మా బ్రహ్మనాయుడు గాని నరాలేవో నొక్కేసి ఓ కనిపించగల నా బాడీ వీక్. గాలి వెదవ్వే అనుకున్నాను, తేడాగాడివి కూడానా? వాళ్ళు ఎవరైనా నిలబడితే అంతే. నీకు దండం పెడతాను, దయచేసి ఒకసారి చేయవతలరా. పోలీసులైనా నాయకులైనా బట్టలు ఊడదీసి బట్టలు ఊడదీస్తాం. ఒకసారి అధికారం ఇస్తేనేమో పొలిటికల్ నాయకులను బట్టలు ఇప్పి చూయించాడు. గోరంట్ల మాధవ, విద్యాసాగర్ లాంటి, అనంతబాబు లాంటి వాళ్ళందరిది కూడా. ఆ రోజు పొలంలో ఆడెవరితో చూపించావు, అప్పటి నుంచే నా లైఫ్ రివర్స్ అయిపోయింది. దానికి కోయిలపై చేస్తుంటే మళ్ళీ చూడాలా? ఈసారి మళ్ళీ అధికారంలోకి వస్తే పోలీసులు తిప్పి చూపిస్తాడంట. బట్టలు ఊడదీస్తాం. నువ్వే టైప్ రా? నా పేషెంట్ కి ఇప్పుకోవడం అలవాటు, నాకు ఇప్పడం అలవాటు. బట్టలు ఊడదీస్తా అని ఆ పదం 2 సార్లు వాడాడు. మరి బట్టలు ఊడదీసి చూడాలని కోరిక ఏంటో నాకైతే అర్థం కాలేదు. కానీ పదే పదే బట్టలు ఊడదీస్తా అంటున్నారు. పక్కన పాపం గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గారు సతీమణి ఉన్నారు. రే పక్కన నేను ఉన్నాను రా,
ఒక మహిళ ఉన్నారు అక్కడ, మన భాష ఏంటి? ఓకే భాష ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు ఆ భాష ఏంటి? పోలీసులకు వార్నింగ్ ఏంటి? బాడీ పెరిగింది, బ్రెయిన్ పెరగలేదు. అసలు నన్ను అడిగితే ఇది భయంకరంగా పోలీసుల్ని హెచ్చరించిన, బట్టలు ఊడదీస్తా అని చెప్పి వార్నింగ్ ఇచ్చిన కేసు ఇది. పోలీసులు పట్టుకుంటే అసలు తెలుగుదేశం పార్టీ ఆఫీసు గన్నవరం దాడిలో వంశీకి సంబంధమే లేదట. టీడీపీ ఇచ్చిన కంప్లైంట్స్ లో గానీ, పోలీసులు పెట్టిన కేసుల్లో గానీ ఎక్కడా కూడా వంశీ పేరు లేదు. నా చెవుల్లో ఏం కానొస్తాడారా నీకు? వెంట్రుకలు బ్రో. పట్టాభే ముందు రోజు భయంకరంగా వంశీని రెచ్చగొట్టాడట. కారణం వంశీ ఘటనలో లేడు కాబట్టి. వంశీని రెచ్చగొట్టాడు, దాడి జరిగింది కానీ వంశీకి సంబంధం లేదు. ఎంత కాంట్రడిక్షన్ స్టేట్మెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారు. అబ్బా, వినేవాడు ఉంటే తాటి చెట్టును కూడా తలకు చుట్టుకుంటానంటాడు. అసలు వంశీ అరెస్టే ఒక తప్పుడు కేసు, తప్పుడు అరెస్టు అని వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం, వాళ్ళ మీద బురద జల్లడం, వాళ్ళని ట్రోల్ చేయించడము, వాళ్ళ మీద ఇల్లీగల్ అరెస్ట్ చేయించడం. ఆయనకి ఏం తెలియదు, నోట్లో వేలు పెట్టి కొరకమంటే కూడా కొరకలేడు అనేది జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన కంక్లూజన్. కానీ నేను చాలా బుద్ధిమంతుడండి. ఎలా అంటారేమో, నా నోట్లో వేలు పెట్టి కొరకమని మీరు నా కాళ్ళ వేళపడి బతిమాలినా సరే చచ్చినా కొరకనండి. తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి జరగలేదు, కాలబెట్టలేదు. గన్నవరం పార్టీ ఆఫీసును తగలబెట్టే ప్రయత్నం చేశాడు అని చెప్పి మరో ఫాల్స్ కేసు ఒకటి బుక్ చేయడం మొదలు పెట్టాడు. ఎందుకు వచ్చావు? నాకేం తెలియదు. నేను ఇంకేం అడగలేదే. తెలుగుదేశం వాళ్ళే వైసీపీ ఆఫీస్ మీద దాడికి రాబోయారు. నేను చెప్పిన అబద్ధాలే. సత్యవర్ధన్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసుకొని పోయారట. కనీసం సత్యవర్ధన్ అనే వ్యక్తితో మాట్లాడను కూడా మాట్లాడకుండా వంశీ సత్యవర్ధన్ అనే అతన్ని మైహోం భుజాలో తన ఫ్లాట్కి లిఫ్ట్లో తీసుకెళ్తున్న దృశ్యాలు టీడీపీ వాళ్ళు బయట పెట్టారు. చూడండి, ఆ వీడియోలో చూడండి, వంశీ సత్యవర్ధన్ అనే యువకుడిని తన ఇంటికి తీసుకెళ్లాడు హైదరాబాద్ లో. ముందుగా మీదికి చూడు అన్నా, నువ్వు మైక్ టీవీ బక్రాపన్ గా ప్రోగ్రామ్ లో బక్రా అయినావు అని తప్పుడు కేసు. మరి ఏం సంబంధం లేదన్నారు, అసలు వంశీ కలవలేదన్నారు సత్యవర్ధన్ని. కలిశాడు కదా. అంటే అది కిడ్నాప్ దృశ్యాలు కనిపిస్తున్నాయి కదా, వంశీ ఫ్లాట్కి తీసుకెళ్లారు కదా. సారీ, వాడు ఎక్స్ దొంగ. ఎక్కడ దొంగతనం చేసినా నిమిషంలో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ. ఫిబ్రవరి 13వ తారీఖున పొద్దున్నే వంశీని అరెస్ట్ చేశారు. ముందు వాడికి కాదు, వీడికి బాంబు లగాదేంగే. 1 minute ఆశీర్వదించండి మావయ్య.